తెలుగు 99 న్యూస్ ఛానల్ కి 5 గ్యారంటీల అమలు చేశామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నేతలు ఆ హామీలు అమలు చేశామని నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటానని కరీంనగర్ భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ సవాల్ విసిరారు. మహిళల ఖాతాల్లో 2500 జమ చేసినట్లు కాంగ్రెస్ ఆధారాలు చూపాలి. ఆసరా పెన్షన్లు 4000 విద్యార్థులకు భరోసా కార్డులు ఇచ్చినట్లు చూపితే పోటీ నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధమని, నిరూపించకపోతే మీరందరూ పోటీ నుంచి వైదొలుగుతారా? సోమవారం వరకు నిరూపిస్తే నామినేషన్ విత్డ్రా చేసుకుంటా, లేదంటే 15 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ నుంచి విరమించుకుంటుందా అని బండి సంజయ్ సవాల్ విసిరారు. మళ్లించడానికి ఈ రెండు పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామా, టీవీలలో బ్రేకింగ్ కోసం ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ సంచలన ప్రకటన చేస్తూ వీళ్ళు మోసం చేస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పోయినసారి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండానే బీఆర్ఎస్ పార్టీ తీసుకుపోయి బొందబెట్టినారు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ గతంలో కాళోజీ గారి మాటలు చెప్పేది, ఈ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ పాతాళంలోకి పరాయి వాడు కాదు, కేసీఆర్ ఇక్కడ కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని పాతాళంలోకి తొక్కడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇలా వాళ్ళిద్దరు సవాల్ చేస్తున్నారు కదా, చలో నేను చెప్తున్నా, నేను సవాల్ చేస్తున్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ 100 రోజుల లోపల 6 గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. మాకు మా మేనిఫెస్టో ఖురాన్, భగవద్గీత, ఇంకోటి బైబుల్ లాంటిది అని మీరు చెప్పారు. ఇలా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికే 5 అమలు చేస్తామంటారు కదా. ఇలా నేను కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను సవాల్ చేస్తున్నా, మీరు గనక మొన్న ఎన్నికలో ఇచ్చిన 100 రోజుల హామీలు నెరవేరుస్తా అని చెప్పి 6 గ్యారెంటీలు అమలు చేస్తానని ఇచ్చిన హామీ ప్రకారం మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజల అకౌంట్లో, మహిళల అకౌంట్లో